పంచేంద్రియాలు సహజం 5 సెన్సెస్ ఉన్నాయి కదా. ఇందులో ఏమిటంటే టచ్, తాకడం, హియర్ వినడం, చూడడం, టేస్ట్ అండ్ స్మెల్. ఈ 5 కారణంగా మనకి చాలా విషయాలు తెలుస్తుంది. అంటే ఈ 5 లేకపోతే మనకి చాలా విషయాలు తెలియదు. ఈ 5 మనని రోజువారీ జీవితంలో చాలా వ్యవహారాల్లో మనం ఎలా ఉండాలి, ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది పెంచాలి, ఏది పెంచకూడదు, ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఇవన్నీ చెప్తుంటాయి. దట్స్ వాట్ దీస్ సెన్సెస్ విల్ డూ ఇన్ అవర్ లైఫ్. వీటితో పాటు మనకు ఇంకొక సెన్స్ కూడా ఉంది. దాన్ని 6th సెన్స్ అంటారు. అంతర్లీనంగా దానికి లాజికల్గా ఏది కనపడదు 6th సెన్స్ వచ్చేది. బట్ ఇట్ హంచెస్, ఇట్ గివ్స్ ఎన్ ఇండికేషన్. చాలామంది ఏం చేస్తారంటే 6th సెన్స్ని పరిచయలేకుండా చూస్తారు. దే డోంట్ ఎలవ్ 6th సెన్స్. అంటే అట్లీస్ట్ ది స్టడీ అక్రాస్ ది గ్లోబ్ సేస్ 6th సెన్స్ మనకి చాలా విషయాలు ముందుగా చెప్తుంది. ఇట్ మే హ్యాపెన్, యూ మే ఫేస్ ది సిచ్యుయేషన్, బెటర్ యూ షుడ్ నాట్ గో, ఇటువంటి చెప్తూ 6th సెన్స్. కానీ చాలామంది 6th సెన్స్ని అలౌ చేయరు. ఒక లెక్క ఏమిటంటే ఇఫ్ యూ అలౌ ఇట్, ఇట్ మేక్స్ యువర్ లైఫ్ బెటర్. దట్స్ వాట్ ది స్టడీ సేస్. ఈ మాట ఎందుకు చెప్తానంటే చాలామంది అంతా అయిపోతారు, అరే నాకు అలా అనిపించింది కానీ ఐ కుడ్ నాట్ హ్యావ్ డిడ్ దట్, అలా చేస్తుంటే బాగుండేది అని చాలా తర్వాత అంటారు. మేబీ మీకు కూడా చాలామంది వ్యక్తిగత జీవితాలు ఇటువంటి సెన్సులు మీకు అనుభవంలోకి వచ్చి ఉంటాయి. ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. ఎప్పుడో ఏదో చేయబోయి అది చేయకుండా ఉంటే మంచిదేమో అనే ఫీలింగ్ వస్తుంది మీకు. బట్ యూ డూ చేసేసిన తర్వాత ఆఫ్టర్ హ్యావింగ్ ది రిజల్ట్ యూ ఫీల్ దట్ అరే ఇది చేయకుండా ఉంటే బాగుంటుందేమో, పొరపాటు చేసింది. నాకు ఎందుకో అనిపించిందండి లోపలగా. somehow I felt yes, better I should not, but I could not hear that voice. చూసారు, ఇవన్నీ చాలా సహజంగా జరుగుతుంది. అందుకే అండ్ దెర్ ఈస్ ఎ ప్రాసెస్ టు అలౌ 6th సెన్స్ టు ఫంక్షన్. అదేమిటో చెప్పిన అట్లీస్ట్ నాకు చదివిన మేరకు, నాకు అర్థమైన మేరకు, నాకు అవగాహన ఉన్న మేరకు, when something is coming in your mind, allow it to